ఆహా మోడీ, ఓహో అమిత్ షా బీజేపీకి జవసత్వాలు, కీర్తి పతాకాలను కీర్తిస్తుంటారు కదా. అయితే అంత సీనియం లేదు కానీ ఏహో రాహుల్ గాంధీ అనే శనిగ్రహం వల్ల కలిసి వచ్చిన అదృష్టమే తప్ప సొంత తెలివితేటలు ఏమీ కాదు. ఆగండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీరు చూశాక సొంత పార్టీ క్యాడర్ వెళ్ళి వచ్చిన అభిప్రాయం ఇది. రాజాసింగ్ చెప్తున్నాడని కాదు కానీ స్టిల్ వెంకయ్యనాయుడు కోటరీయే ఇంకా తెలంగాణ బీజేపీని ఏదో ఒక పార్టీకి తోక పార్టీగా చేసిన తీరు చూసి మనస్తాపంతో దశాబ్దాల తరబడి చంద్రబాబుకు తోకగా మార్చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని సొంతగా ఎదగనివని కుట్రల కుతంత్రాలు చూస్తూనే ఉన్నాం. చివరకు ఆఫ్టర్ ఆల్ జూబ్లీహిల్స్ అనే ఒక ఉప ఎన్నికలు కూడా వదలరా వీళ్ళు. కొందరు బీజేపీ వీరాభిమానులతో మాటలు అర్థమైంది ఏంటంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవుతుందని కిషన్ రెడ్డికి తెలుసు. అభ్యర్థిద్దాం ఆలస్యం, ఏమాత్రం ఫీల్డ్ మూమెంట్ లేదు. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ దూసుకుపోతున్నాయి. ఓవైపు కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఓడితే ఆయనకే తలవంపులని తెలుసు. మోడీ సమకాలికుడు కాబట్టి, బీఆర్ఎస్ స్నేహితుడు కాబట్టి ఏవో పిచ్చి సమీకరణాలతో కిషన్ రెడ్డిని పదే తెలంగాణ బీజేపీకి తనే దిక్కునట్టు కలవరిస్తుంది బీజేపీ హైకమాండ్. బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి పీకేసి కిషన్ రెడ్డికి పగ్గాలు ఇవ్వటం వెనుక బీఆర్ఎస్ ప్రతిపాదిత సమీకరణాలు ఉన్నాయని ప్రతి కార్యకర్తకు అర్థమైంది. అయినా సరే పదే బీజేపీ ఎదుగుదలను పణంగా ఎందుకు పెట్టుకుంటుంది? ఎవరి ఫైదా కోసం? మోడీజీషా లెక్కలా లేక ఫామ్ హౌస్ లెక్కలా ఇవన్నీ? జూబ్లీహిల్స్ ఓటమిని సాగ్గా చూపించి రేపొద్దున బీఆర్ఎస్ లేనిదే బీజేపీకి తెలంగాణలో అధికారం రాదని చెప్పే సిట్యువేషన్ క్రియేట్ చేయటమా? అయితే అది ఎవరి కోసం? బీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు పన్నినా 8 ఎంపీ సీట్లు ఎమ్మెల్సీలో కూడా గెలిచారు కదా. మరి ఆ ఫైటింగ్ స్పిరిట్ ఇప్పుడు ఎవరికి తాకట్టు పెడుతున్నట్టు? తెలంగాణలో ఒక్కటంటే ఒక్క భేదోపాయం లేదు. మహారాష్ట్రలో శివసేన ఎన్సీబీల మీద ప్రయోగించిన ఆ అస్త్రాలు తెలంగాణలో ఎందుకు లేవు? కనీసం ప్రయత్నాలు ఎందుకు లేవు? పదే బీజేపీని దేశవ్యాప్తంగా పలుచన చేసిన అదే కేసీఆర్ను మళ్ళీ గద్దె చూడాలని ఆశపడుతుంది ఎవరు? దేనికి కృతజ్ఞత? 4 దశాబ్దాల పాటు చంద్రబాబు కాళ్ల మీద పారాడించిన పార్టీని ఇప్పుడు స్టిల్ అదే భావదాస్యంతో కేసీఆర్ పాదాలు తాకట్టు పడ్డేమైనా? పొత్తో అవగాహన విలీనమో మళ్ళీ కేసీఆర్ను సీఎం గద్దె మీద చూడాలని ఆశపడుతున్న ఆ వీరాభిమాని ఎవరు? అందుకేనా సిబిఐ కాళేశ్వరం మీద ఒక్క అడుగు కూడా కదలటం లేదు? ఇవన్నీ కేడర్ అభిప్రాయాలు మాత్రమే అండోయ్. తర్వాత బీజేపీ ఇష్టం. అమిత్ షా, మోడీ కళ్ళ గంతలు ఎవరు కడుతున్నారు, ఎవరి కోసం కడుతున్నారు అనేదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న.